నెలలు 5 నెలలు ఈ విధంగా జైల్లో పెట్టి కక్ష సాధిస్తూ ఉంటే వారి మీద కేవలం బెయిల్ ఇచ్చాము అనేటటువంటి దానికే పరిమితం కాకుండా అక్రమ కేసులు పెట్టినటువంటి దానికి ఖచ్చితంగా వారి మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. కాబట్టి గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ రోజున న్యాయస్థానం నుండి బెయిల్ రావడం అనేటటువంటి దాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా దానికి సంతోషం వ్యక్తం చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ స్వీట్లు పంచుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగ నిపుణులందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ వారు చేసేటటువంటి చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమంగా బంధించి 226 రోజులుగా ప్రకాశం జిల్లా ఆశాకిరణంగా పేరు పొందిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, మందు వాసన అంటే ఎటువంటిదో తెలియనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని అక్రమ సంఖ్యలతో బంధించినా కూడా ఆ సంఖ్యలకు కూడా తెలుసు మేము అన్యాయంగా ఆయన బంధిస్తున్నాము అని. ఆయన బందీగా ఉన్న జైలు కోడలు కూడా చెప్తున్నాయి నన్ను తీసుకొచ్చి ఇతన్ని అక్రమంగా మా మధ్యలో పెట్టారు అని. అయినా కూడా 90 రోజుల్లో రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి బెయిలును కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కాలరాసి ఒక మహోన్నతమైన వ్యక్తిని నిరాధారమైనటువంటి ఆరోపణలతో హింసకు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా చేసేది కూటమి ప్రభుత్వం అయినా కూడా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టడం, వైఎస్ఆర్ శ్రేణులను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, వీళ్ళకి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పాపం త్వరలో 2029లో ఖచ్చితంగా ఆ పాపానికి పైనున్న భగవంతుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మేము దైవంగా భావించే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు తిరిగి ఆయన ముందు కమ్ముకున్న కారు మబ్బులను సైతం చీల్చుకొని బయటకు వస్తున్న సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్న పర్యవేక్షణలో మేము ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కేసే కాదు, ఎన్ని కేసులు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వెన్ను చూపరు అనేది ఈ సందర్భంగా మరొకసారి కూటమికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా ఎగిసే జ్వాలల్లా ఎగిసిపడి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతామే తప్ప వైఎస్ఆర్ జెండాను మాత్రం మోయడం ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పార్టీ ముఖ్య నాయకుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అట్లాగే ఏదైతే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 ఈ యొక్క భారతదేశ పౌరులందరికీ ప్రసాదించినటువంటి హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో కాలరాసి వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నటువంటి విషయాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టి అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం యొక్క కేసును కూడా ఉదహరించి అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల గురించి ఆ యొక్క కోర్టు న్యాయస్థానాలను అట్లాగే న్యాయాధికారులందరికీ కూడా సర్క్యులర్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థకు 36వ ర్యాంకు, చివరి ర్యాంకు కేంద్ర ప్రభుత్వం యొక్క ర్యాంకింగ్లో వచ్చింది. సిగ్గుతోటి తల ఉంచుకోవాలా. ఇక్కడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నింటినీ కూడా సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని తీసుకోవట్లేదనేది కూడా ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని డీవియేషన్ అవుతూ ఉంది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే జగనన్నకు అండగా ఉంటూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి రమారమి గెలుపు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులను బనాయించారు. లిక్కర్ కేసు అనేటువంటిది అసలు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు వెనుకంజ వేయకుండా ముందుకు పోతున్నటువంటి దుర్నీతి రాష్ట్రంలో నెలకొంది.